దేవుడు నీతో కలగజేసుకోకపోతున్నాడు, నీకు విషయం చెప్పాలి అంటూ 32వ వచనంలో ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును, ఆయన రాజ్యభారం అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పును. వెంటనే నేను అడుగుతున్నాను బాగా వినండి. దేవుడే ఆయనకి తండ్రి అయి ఉంటాడు, ఆ తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోబెడతాడు, దావీదు కూడా ఆయనకి తండ్రి అవుతాడు. అటు సర్వోన్నతుడైన దేవుడు ఈయనకి తండ్రి, ఈ భూమి మీద ఉన్న దావీదు కూడా ఈయనకి తండ్రి, ఇద్దరు ఈయనకి తండ్రిగానే ఉంటారు. ఈ తండ్రి సింహాసనం మీద కూర్చుని యుగయుగాలు పరిపాలిస్తాడంటే మరియమ్మ వెంటనే ఏమన్నా చెప్పండి, 16 ఏళ్ళ ఆడపిల్ల అంటే ఏంటి అనాలి వద్దా? దేవుడు ఆయనకి ఈయనకి తండ్రి కుమారుల తత్వం ఏంటి? దావీదు ఎప్పుడో వెళ్ళిపోయాడు, దావీదు సింహాసనం పోయింది, బంగారు దేవాలను నడుచుకుపోయారు, అసలు సొలొమోను మందిరమే పడిపోయింది మా కాలానికి. ఇప్పుడు దావీదు సింహాసనం ఏంటి, ఆ సింహాసనం మీద ఈయన కూర్చోడం ఏంటి? నా గర్భాన్ని పుట్టినవాడు దావీదు సింహాసనానికి ఎలా ఎక్కుతాడు? ఎక్కాడు, ఎక్కునోడు ఇంకా మరణించకుండా యుగయుగాలు ఎలా పరిపాలిస్తాడు? ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ థియలాజికల్ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదని ఈ 16 ఏళ్ళ ఆడపిల్ల అడిగిందా అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఆ పిల్లకి ఆ పాత నిబంధన మీద పట్టుంది. ఆ పల్లెటూరు ఆడపిల్ల మరియమ్మకి పాత నిబంధనలో దావీదంటే ఏంటో తెలుసట, దావీదికి కుమారుడు ఎలా అవుతాడో తెలుసట, ఆ సింహాసనం ఎలా పరిపాలించబోతున్నాడో తెలుసట, ఆ సింహాసనం యుగయుగాల పాలన ఎలా ఉండబోతుందో తెలుసట, అది అంతం లేనిదిగా ఎలా ఉంటుందో తెలుసట. అంటే ఆమెకి ఈ రోజుకి థియలాజికల్గా మాట్లాడుకున్న బైబిల్ పండితులకు కూడా తెలియని సంగతులు 16 ఏళ్ళ ఆడపిల్లకి తెలిసిపోయినాయి అంట. మరియమ్మకి ఇంత సబ్జెక్ట్ తెలిసింది. మరి మరియమ్మకి ఇంకా ఏం తెలుసు అంటే, మరియమ్మకి దైవికమైన వాక్యం అంతా తెలుసు. యంగ్స్టర్స్ జాతకమేనండి, మరియమ్మకి దైవికమైన వాక్యం అంతా తెలుసు, దేవుని సంకల్పం అంతా తెలుసు, మరియమ్మకి అన్ని విషయాలు తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు. కానీ మరియమ్మకి తెలియంది ఏదన్నా ఉందంటే అబ్బాయిలు తెలియదు. అది నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఎవరైనా ఉంటే మీకు చెప్తాను జాతకమేనండి. వయసులో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో జాతకమని మీకు చెప్తున్నా. మరియమ్మ కట బైబిల్ జ్ఞానం తెలుసట, దావీదు తెలుసట, సింహాసనం తెలుసట, అన్నీ తెలుసట. మీరు ఇంకేం తెలియదు అని అడిగితే నాకు అబ్బాయిలతో పెద్ద పరిచయం లేదందంట. మిమ్మల్ని సవాల్ చేసి అడుగుతున్నాను, నా చెల్లెళ్ళందరినీ, క్రైస్తవ చెల్లెళ్ళందరినీ, మీ వాట్సాప్లో కాంటాక్ట్లు ఎవరవి? మీ ఇన్స్టా కాంటాక్ట్ ఫాలోయింగ్ పేజ్ ఎవరది? నువ్వు ఎట్లాంటి రీల్స్ చూస్తున్నావు, నువ్వు ఎలాంటివి లైక్ కొడుతున్నావు, ఏటికి రిప్లై ఇస్తున్నావు, నీ కాంటాక్ట్లు అడుగుతున్నాను. పురుషులు ఉన్నాయా? ఉంటే వాళ్ళు ఎలాంటి సంబంధం కలిగిన వారు? మా ఫ్రెండ్ అండి అని చెప్పుకో, నువ్వు మరియమ్మ కాదని మాకు తెలుసు. నీకు ఎలాంటి వారు ఫ్రెండ్స్? నీకు ఎవడే వీడు, వీడితో తిరుగుతున్నావు, ఇలాంటి వాడితో తిరిగితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యే సమయానికి ఏదో ఒక లేనిపోయిన తంట తెచ్చి పెడితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుతుందా? మీ నాన్న పరువు ఏమైపోవాలి, తిరక్కే అని అన్నందుకు ఒక పిల్ల అందట, నేను తిరుగుతాను, నా ఇష్టం, నా లైఫ్, ఎక్కువ మాట్లాడి కేసు ఎడతా అన్నదంట వాళ్ళ అమ్మ మీద. ఎంత చక్కటి తల్లో. మరో తల్లందట, తిరక్కే ఆ అబ్బాయిలు బండెక్కి దిగుతున్నా, రేపు పొద్దున్న ఏమన్నా అయితే ఏమవుతుంది, నీతోనే పోతుందా, మా జీవితాలు కూడా రోడ్డు ఎక్కుతాయంటే అలా అర్థమాల వాళ్ళ అమ్మ అడుగుతుందని చెప్పి మెడక సున్ని ఏంచి బాయ్ ఫ్రెండ్ ఈవిడ కలిసి చంపేశాడు. ఎవరిని? వాళ్ళ అమ్మని. ఎంత గొప్ప జనరేషన్ ఇది. నా మాటలు మీకు అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎలా ఉన్నారు వదిలేయండి, బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారు పక్కన పడండి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ తరంలో ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కూర్చున్న ప్రతి తల్లిని మిమ్మల్ని అడుగుతున్నాను, మరియమ్మ మొట్టమొదటి క్రిస్మస్లో నీకు నాకేం నేర్పిస్తుంది తెలుసా? అసలు అబ్బాయిలతో మాకు కాంటాక్ట్ లేదు. ఈ సవాల్ నువ్వు స్వీకరించగలవా? క్రిస్మస్ వేదికల దగ్గర కూర్చొని క్రిస్మస్ హడావుల్లో తిరుగుతూ ముసుముసులు నవ్వులు నవ్వుతూ ఇక్కడే సాటింగ్లు చేస్తే నువ్వా క్రిస్మస్ చేసేది అని అడుగుతున్నాను నేను. నువ్వా క్రిస్మస్ చేసేది? నీ ముసుముసు నవ్వులు ఎవరికి, నీ సాటింగ్లు ఎవరికి? ఇక్కడికిక్కడే గాలివాటపు పనులు చేస్తే మీరా క్రిస్మస్ చేస్తుందని బైబిల్ అడగదు. ఏమి నవ్వుతున్నావు? ఆ నవ్వుకి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి? ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతాం, ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతాడు అడగడా? యవనస్తుల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్ అంటున్నారు. యవనస్తుల క్రిస్మస్ అంటే ఇదిగో ఈ సవాల్ స్వీకరించి, మరియమ్మలా నేను ఉంటానని డెడికేటెడ్గా, ఇదిగో సవాల్తో నేను మరియమ్మలా ఉంటాను, నా కట్టుకోబోయేవాడు నా ఇంటిలో ఉన్నవారు తప్ప ఏ మగపురుగు సహవాసం నాకు తెలియదన్న సవాలుగా నిలబడి అప్పుడు చెప్పు హ్యాపీ క్రిస్మస్ అని నేను అడుగుతాను. ఉందా అలాంటి సవాలు స్వీకరించే క్రిస్మస్ వేదికలు ఉన్నాయా? నీకేం తెలుసమ్మా? నాకు బైబిల్ జ్ఞానం అంతా తెలుసు. నాకు ఎవరిదంటే నాకు పురుష స్పర్శ తెలియదు, పురుషులతో సహవాసం లేదు. ఇప్పుడు నేను గర్భిణి అంటే ఎలా అవుతాను?
నేను అడుగుతాను, ఇప్పుడు గర్భిణి అంటే ఎలా అవుతుందంటే నాకు అబ్బాయిలు తెలియదు. మరో మాట చెప్పనా, ఆ ఎంగేజ్మెంట్ అయింది యేసేపుతో, ఆ ఎంగేజ్మెంట్ ఆయనతో కూడా ఈవిడికి పెద్ద కాంటాక్ట్లు లేవు. ఆ సంస్కృతిలో పెద్దగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఎందుకంటే 1 year వరకు ఎంగేజ్మెంట్ అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? ఈడికి ఆ పిల్లని చేద్దామని అనుకున్నారంట, అంతే అనుకున్నారంట. ఇంకా ఎంగేజ్మెంట్ లేదు, పాడలేదు, అనుకున్నారట. అనుకున్నందుకు ఇక్కడ అన్నాడంట, నేను ఎలా వస్తాను, నువ్వు అలా వచ్చే అన్నాడట. ఎక్కడ పోతారు? డ్రైనేజ్లో పోతారు ఇద్దరునే. నువ్వు ఎలా వస్తాడు నడుతుంది. ఏవి క్రిస్మస్ అంటే ఏంటి నడుతాను? కేకులు కాదబ్బా, అడావుళ్ళు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? ఎథిక్స్, మోరల్ వాల్యూస్. మొదటి క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది నైతికత. క్రీస్తు ఊరకే వచ్చేలేదు భూమి మీద, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఊరకే భూమి మీదకి వచ్చేలేదు. ఇదిగో ఇలాంటి నిష్ఠాగరిష్ట కలిగిన తల్లులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడుములు కట్టుకుంటే ఆ సమాజంలో క్రీస్తు పుట్టాడు. మళ్ళీ ఈ తరంలో క్రీస్తు నువ్వు ఎక్స్పోజ్ చేయాలి అంటే నువ్వు కూడా అలా ఉండాల్సిన అవసరం లేదా? మరి అమ్మంతట నాకెవరో తెలియదు, ఏ పురుషుడు తెలియదు. నేను అడుగుతున్నాను, మరియమ్మ కోసం బేస్ చేసుకుని మరలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దెక్కండి. కాలేజీలో ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు ఏమన్నాగా, పార్టీలు, వేరెవరు పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు, సేదారం, ఎవరితో పడుతో వాళ్ళతో ఫోటోలు దిగి కుదురుగా దిగిన వాళ్ళు దిగినట్టు ఉండగా ఆ ఫోటోలు అక్కడే మర్చిపోక అవి తెచ్చి మిల్లి మీరు వాట్సాప్ స్టేటస్లో, ఎఫ్బీలు, ఏదైతే ఫేస్బుక్లో, ఇన్స్టాలో మీరు స్టేటస్ స్టోరీలు ఏవో పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు పెడితే ఈ ఫోటో ఈ రోజుతో పోతుంది అనుకుంటున్నారా? మేము కట్టిన కేసు ఒకటి చెప్తాను, జాతకం చాలా దిగిన చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడో దిగింది చదువుకునే టైంలో ఆ చెల్లి ఫోటో. ఆ ఎఫ్బీ అప్పట్లో, ఫేస్బుక్ అప్పట్లో వచ్చింది, ఇన్స్టా ఇప్పుడంటే వచ్చింది కానీ ఎఫ్బీ అప్పట్లో వచ్చింది. ఆ ఎఫ్బీ వాడేది, ఫేస్బుక్ వాడుతూ మర్చిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మానేసింది, ఫ్రెండ్స్ ఎట్లంతా పక్కన పడేసింది. సోషల్ మీడియాకి లేదా ఈ ఎలక్ట్రికల్ మీడియాకి ఉండే గుణం ఏంటంటే మనకు ఎవరు దగ్గర ఉంటారో మన కాంటాక్ట్లన్నీ నోటిఫికేషన్ వాళ్ళకి జీవిస్తుంటాయి, వస్తుంటాయి. ఎప్పుడైనా మీరు చూసారు లేదు, మీరు పాతవి కూడా వాళ్ళకి వస్తుంటాయి, ఇది మీ తాలూకే అని. అలాగే నోటిఫికేషన్ వచ్చింది, అరే ఈ బుక్ ఎవరిది, మా ఆవిడలో అందేటి అని చూశాడు. చూసిన తర్వాత ఓపెన్ చేస్తే పాత ఫోటోలు అన్నీ ఉన్నాయి. అమ్మాయి ప్రైవేట్లో పెట్టలేదు, పాత ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలన్నీ చూసి బుజ్జి ఈ ఫేస్బుక్ నీదేనా అని అడిగాడు. నాదేనండి అంతే. బాగున్నాయి అన్నాడు. బాగుంటాయి కాలేజీలో అన్నాడు. అడిగితే చెప్పాడు, ఎవరు ఈమె? సౌమ్య. ఈమె ఎవరు? గౌతమి. ఆమె ఎవరు? ఎక్సెట్రా. ఆమె ఎవరు? ఎక్సెట్రా. ఇది చెప్పింది. మరి ఆడెవడు అని అడిగాడు. సీనిగాడు అంది. అదే ఆడెవడు? క్లాస్మేట్ అండి. అదే ఆడెవడు? ఫ్రెండ్ అండి. ఆడెవడు? ప్రతి ఫోటోలో రిపీటెడ్గా వస్తున్న ఈ అబ్బాయిల్లో ఈడెవడు? ఫ్రెండ్ అండి. అలా కాదు కానీ మరో మాట చెప్పు, ఆడెవడు అని. ఎన్నిసార్లు చెప్పినా ఆడికి డౌట్ పడింది. ఆ డౌట్లో వాడు ప్రతిసారి అడిగేది ఆడెవడు? ఫ్రెండ్ అంటే తిరిగేసి ఫ్రెండ్ అంటే అడిగాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి క్లాస్. ఫ్రెండ్ అంటే ఏం చెప్తుందండి? ఏం చెప్పలేకపోయింది. నిజంగానే ఫ్రెండ్ అండి, ఏమీ లేదండి, అది జస్ట్ ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నప్పుడు నోర్మే ఫ్రెండ్ అంటే అని అడిగాడు. సిరిగా ఆ గొడవ గాలివన్ అయింది. ఆ గాలివన్ అయితే పెద్ద కేసు అయింది. ఆ కేసు మా డిఎస్పీ కట్టాడు. దాన్ని నేనే స్టేట్మెంట్ రికార్డ్ చేశాను. ఆ చెల్లి నిజంగానే ఆడికి ఆ చెల్లికి ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళ భర్తకు అనుమానం పడింది. అన్నయ్య మేము ఏ తప్పు చేయలేదని అంటే, మాకు తెలుసమ్మా, అనుమానం వచ్చిన నీకు మళ్ళీ బాగు చేయడం కష్టం. నువ్వు చేసిన తప్పు ఏంటంటే నీ ఫోటో దిగడం మొదటి తప్పు, రెండోది అప్లోడ్ చేయడం రెండో తప్పు. నువ్వు చేసిన తప్పు అంటే అప్పుడు అందే, ఈ ఒక్క ఫోటో నా కాపురాన్ని తీసేస్తుందని నేను అస్సలు ఊహించలేదని. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త. మీరు కాలేజీకి పోతున్నప్పుడు జాగ్రత్త, మీరెవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, మీ చెత్త స్టార్టింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, నువ్వు ఎవరికన్నా రిప్లై ఇస్తున్నప్పుడు జాగ్రత్త. ఇప్పుడు చేసినవి ఇప్పుడు పోవో. ఎవడో చూడకూడదో చెప్పండి, ఆడు చూసే టైం వచ్చిందో అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు రగడ. మీరు అనుకుంటారు ఏం తెలీదు, మేము చాలా, మీరెంత తెలివైన వాళ్ళైనా
రహస్యంగా చేసిన పనులు, చీకట్లో చేసిన పనులు ఒకరోజు వెలుగులోకి వస్తాయి. అవి భూతంలాగా ఎందుకు చేసామని తలపోటు బాదుకునే పరిస్థితులు వస్తాయి. మరియమ్మ సవాల్ చేస్తుంది. మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు మరియమ్మను అడుగుతుంది, ఇదిగో మరియమ్మ, నాకు ఎవరో తెలియదు